ఓకే. బిస్కెట్ చిప్స్ బిస్కెట్ బిస్కెట్ చిప్స్ బిస్కెట్ చిప్స్ కావాలి. నాకు చిప్స్ కావాలి బిస్కెట్. ఓకే ఓకే బాబు, పిల్లలిద్దరికి చిప్స్ ఇవ్వు. మీకు ఆరెంజ్ కావాలా బ్లూ కావాలా? నాకు ఆరెంజ్ వద్దు, బ్లూ కావాలి. మ్. ఎంత? 30 రూపీస్. ఓకే ఇదిగో. అన్నయ్య, ఆ నోటు మీద గవర్నర్ సైన్ కన్నా ఇంపార్టెంట్ స్టాంప్ ఉంది. ఎవరో అమ్మాయి నోట్ మీద లిప్ కిస్ ఇచ్చినట్టుంది. వదినిచ్చిన నోట అన్నయ్య? కొంపదీసి ప్రపోజల్ ఏమో? లేకపోతే సరిగ్గా నోట్ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? సరే అమ్మా, మీరు చిప్స్ తింటూ ఉండండి. తీసుకో, నేను ఇప్పుడే వస్తాను, కూర్చోండి. అమ్మా, టాయిలెట్ వస్తుంది, వెళ్తా. దా, తీసుకెళ్తాను. మళ్ళీ తప్పిపోతావు. నేను తీసుకెళ్తానులేమ్మా. పర్వాలేదు నాన్న, పద. ఎక్స్క్యూజ్ మీ. సారీ. బన్నీ, బన్నీ ఆగు. ఏ బన్నీ, బన్నీ, తప్పు, అలా చేయకూడదు. రా రా, ఇందులోకి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఒక చోట ఫిక్స్ అవుతారా? సారీ. ఏంటదినా? ఇందాక నువ్వు ఒక అమ్మాయి గురించి చెప్పావు కదా, తను అందంగా ఉంటుందా? అభికి ఈడు జోడులా ఉంటుందా? మన ఫ్యామిలీలో కలిసిపోతుందా? ఎందుకు వదినా ఇంత ఇదిగా అడుగుతున్నావు? మనం అన్నవరం వెళ్తోందే అభికి పెళ్లి కావాలని. ఆ అమ్మాయి బాగుంటే, ఆ అమ్మాయి సెట్ అయితే అనుకున్న పని ముందే అవుతుంది కదా.
తను అన్ని విధాలుగా అన్నయ్యకి పర్ఫెక్ట్ మ్యాచ్ వదినా. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. మ్మ్. నువ్వు ఇందాక చెప్పినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. పక్క కంపార్ట్మెంట్లోనే ఉందని చెప్పావు కదా, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? బన్నీ 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 త్వరగా రా. వదినా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అదిగో తనే. ఆ, మ్మ్. హాయ్. హలో, చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? మీ అన్నయ్య మా బాబుని తీసుకొచ్చి హెల్ప్ చేశారు, దానికంతా థ్యాంక్స్. ఇట్స్ ఓకే అండి. బై తను మా వదిన పావని. నమస్తే. నమస్తే. అఖిల్, ఆ చైను. అవును వదినా, అది అన్నయ్య చైన్. మీ చైన్ చాలా బాగుందండి. ఆ, ఎక్కడ కొన్నారు? నేను కొనలేదండి. యాక్చువల్లీ ఇది నాది కాదు. మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ పూల వర్షంతో పాటు ఇది నా మెళ్ళో పడింది. అవునా? అంటే దేవుడు దీన్ని మీకు రాసి పెట్టాడనమాట. అవును, ఇది దేవుడి ప్లానే. అమ్మా అయిపోయింది. బన్నీ బన్నీ స్లోగా వెళ్ళు. అన్నయ్య చైన్ తన మెడలో పడిందంటే ఖచ్చితంగా ఇది దేవుడు ఫిక్స్ చేసిన మ్యాచ్ వదినా. అవును అఖిల్, నువ్వు అన్నట్టు తను అభికి సరైన జోడి. తనే అభికి కాబోయే భార్య. అన్నవరం వెళ్ళకముందే మనకి దేవుడు అమ్మాయిని చూపించేశాడు. ఈ విషయం వెంటనే అత్తయ్యతో చెప్పాలి. పద. ఏంటి మీరు చెప్పేది? నిజం అత్తయ్య. అవునమ్మా, నిజంగానే అన్నయ్య చైన్ ఆ అమ్మాయి మెడలో ఉంది. ఆశ్చర్యంగా ఉందే. అభి చైను అక్షంతలు పూలతో పాటు ఆ అమ్మాయి మెడలో పడ్డం ఏంటి? ఇది దైవ నిర్ణయం అత్తయ్య. నాకెందుకో ఆ అమ్మాయే అభికి సరైన జోడి అనిపిస్తోంది. కాఫీ కాఫీ టీ కాఫీ. బాబు ఓ కాఫీ. ఇంకో నోట్ ఉంటే ఇవ్వండి సార్. దీనిపై ఏదో మరకపడింది. మరకున్న నోట్ చెల్లదు సార్. మరకబడితే ఏమైంది? కాఫీ ఇవ్వనా సార్? వద్దొద్దు. కాఫీ కాఫీ టీ కాఫీ. ఎంత వదిలించుకోవాలనుకున్నా ఈ నోటు వదలడం లేదేంటి? దీనిపైన ఎవరు కిస్ చేసుంటారు? తనని ఫస్ట్ టైం చూసినప్పుడే అన్నయ్యకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించిందమ్మా. ఎవరి మాట విన్నాను అన్నయ్య, తన మాట విన్నాడు తెలుసా? ఇద్దరు 2-3 సార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు. అవునా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అంతెందుకు అత్తయ్య, ఈ రోజు అభి మనతో అన్నవరం వస్తున్నాడంటే దానికి కారణం కూడా ఆ అమ్మాయే. తన కొడుకు కోసమే కదా అభి రైలెక్కాడు. వదిన తనని చూసింది, వదినకి బాగా నచ్చింది కూడా. నీకు కూడా నచ్చుతుందమ్మా. నచ్చాల్సింది నాకు కాదు, అభికి.
వసు మేము వెళ్ళి చెట్టుకు ముడుపు కట్టొస్తాం, నువ్వు వెళ్ళి పూజ సామాన్ తీసుకురా. నేనే ముడుపు కడతాను, మీరు వెళ్ళి పూజ సామాన్లు కొనుక్కురండి. నువ్వు ముడుపు కడితే ఏం కోరుకుంటావో మాకు తెలుసు. మా అమ్మా నాన్నలు బాగుండాలి, నేను వాళ్లతోనే ఉండాలని కోరుకుంటావు, అంతేగా? మీరు మాత్రం మా వసుని మంచి వాడికి కట్టబెట్టాలని ముడుపు కడతారు, అంతేగా? తెలుసుగా, మేం చెప్పింది చెయ్యి. ఎప్పుడు మీరు చెప్పిందో చేయమంటారు, నా మాటే వినరు. బన్నీ, నువ్వు మళ్ళీ అటు ఇటు వెళ్ళొద్దు, తాతయ్య చేయి వదలొద్దు, సరేనా? అబ్బా, రైల్వే స్టేషన్ లో ఒకసారి తప్పిపోయానని ప్రతిసారి తప్పిపోతానా అమ్మా? నాన్న, వీడు జాగ్రత్త. సరేనమ్మా, నువ్వెవరితోనూ గొడవ పడకే, ప్రశాంతంగా పూజా సామాగ్రి కొనుక్కుని వచ్చాయి. ఏంటి నాన్న, ఎప్పుడో ఒకసారి గొడవ పడ్డానని ప్రతిసారి గొడవ పడతానా? తల్లి కొడుకు ఒకటే డైలాగ్ చెప్తారు కదా. నేను ఎవరితోనూ గొడవ పడ్ను, మీరు వీడెట్టు వెళ్లకుండా చూసుకోండి. అలాగే, పదండి. రేయ్, ఎప్పుడు ఫోన్లో చాటింగ్ ఏంట్రా? నేను చేసే చాటింగ్, వదిన నీకేసే పంచులు రెండూ నీకు తప్పవు. అత్తయ్య, అభి పిల్లల్ని రెడీ చేసి తీసుకొస్తానన్నాడు. ఈలోపు మనం పూజ సామాగ్రి కొందామా? నేను మీ అత్తయ్య వెళ్ళి కొనుక్కొని వస్తానులే అమ్మా, మీరు గుళ్ళోకి వెళ్ళండి. మళ్ళీ మీరు అమ్మ ఎందుకు నాన్న, నేను తీసుకొస్తానుగా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఇప్పుడు నేనేమన్నానరా, అందరు నావి పలా చూస్తున్నారు. ఈ డైలాగ్ నాకు సెట్ అవ్వదు, సైలెంట్గా ఉంది. మీరుండండి, మీకేం తెలీదు. నాకెందుకు తెలీదు, నాకు అన్నీ తెలుసు. మనకెందుకన్నయ్య, పద మనం గుళ్ళోకి వెళ్దాం. మనకెందుకంటావేంటి? అయినా లెక్క ప్రకారం ఇంటి పెద్ద కొడుగ్గా అన్ని నేనే తేవాలి. ఏం తెస్తావురా? పూజ సామాగ్రి నాన్న. అసలు ఏం తెస్తావు? అన్నయ్య ఇప్పుడు బాగా ఇరుక్కున్నాడు వదినా. నాకు అలాగే అనిపిస్తోంది. మావయ్య గారు అడుగుతున్నారు కదండి, ఏం తెస్తారో చెప్పండి. ఊరుకోవై, ఊరుకో, తూ అనుకుంటా. కంగారెందుకురా, ఏం తెస్తావో చెప్పు. ఏం తెస్తానంటే అదే పూజకి కావాల్సినవన్నీ అన్నీ తీసుకొస్తాను. పూజకి ఏం కావాలరా? పూలు, అగరవత్తులు, కొబ్బరికాయలు. అన్నయ్యకి చాలా తెలుసు వదినోయ్. ఇంకా ఇంకా అంటే పళ్ళు, యాపిల్స్, బత్తాయి, సపోటా, జామ, బనానా, మామిడి. రే, అన్ని పళ్ళు ఎందుకురా? జ్యూస్ బండి ఏమైనా పెడతావా ఏంటి? అందుకే అన్నయ్య నీకేం తెలియదు అనేది వదిన. అనవసరంగా నిన్ను కట్టుపెట్టి బంగారం లాంటి పిల్ల గొంతు కోశాను. ఇంకా నిజమా అన్నట్టు చూస్తారేంటండి? నిజమని మీకు తెలీదా ఏంటి? పేదవా, లేనిపోని పనులేం పెట్టుకోకు, నోరు మూసుకొని పావనితో గుళ్ళోకెళ్ళు. తగుదునమ్మా అంటూ తెలియని దాంట్లో తలదోర్చకు, అర్థమైందా? నన్ను తిడుతుంటే నీకు నవ్వొస్తుందా? నువ్వు నవ్వుల పాలు కాకూడదనే వదిన నేను ముందు హెచ్చరించింది, విన్నావా? తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. తెలీదంటే నాకు నిజంగానే తెలియకుండా పోతుంది, అదే నా బాధ. పద వెళ్దాం. గుళ్ళో నా గాలి తీకే, నీకు దండం పెడతాను. అలా రండి దారికి, పదండి. రండమ్మా రండి.
తీసుకోండమ్మా, మీకు కావాల్సినవి మొత్తం మా దగ్గర ఉన్నాయి. హా? వెండి పళ్ళెం బంగారు కలిసి ఉన్నాయా? అవి ఎందుకుంటాయమ్మా, నా కొట్లో ఎందుకుంటాయి? మరి నాకు కావలసినవి మొత్తం ఉన్నాయన్నావు. సరే గాని నాకు కొబ్బరికాయ కావాలెంత? 20 అమ్మా. హా? రండి ఇవ్వండి. చామంతి పూలు ఎంతకిస్తావు? 30కి తీసుకోమ్మా. 30 ఎందుకు? 50 తీసుకో. ఎటకారం అమ్మా. లేకపోతే ఏంటి, హైదరాబాద్ లో కూడా లేని రేట్లు చెప్తున్నావు. ఏంటమ్మా ఇది, పుణ్యం కోసం వచ్చి బేరాలు ఆడకూడదు. పుణ్యం కోసం గుడికొచ్చిన వాళ్ళని మోసం చేయకూడదు. మొత్తం ఎంత? మొత్తం 200 అయిందమ్మా. మొత్తం అంటే నీ కొట్టు మొత్తం అడగలేదయ్యా. ఏంటి 200 కొట్టు మొత్తం కొట్టుకెళ్దామనే? అలాంటి కొట్టుకెళ్లే అవసరాలు నీకే ఉన్నాయి, అందుకే ఇంత రేట్ చెప్తున్నావు. సరే, ఎంత ఇస్తారో చెప్పండి అమ్మా, వేరే బేరం వచ్చింది. 100 ఇస్తా. మరి సగానికి సగమా? అంతే ఇస్తా, కాదంటే చెప్పు, వేరే కొట్టుకెళ్తా. సరే, 100 ఇయ్యమ్మా. అది మీకేం కావాలి సార్? కొబ్బరికాయలు, పువ్వులు, అగరబత్తులు. ఎంతగా? 200 అమ్మా. మీరుండండి. ఏంటయ్యా, మళ్ళీ మోసం చేస్తున్నావా? మోసం ఏంటమ్మా? లేకపోతే ఏంటి, నేను తీసుకున్నవే వాళ్ళు తీసుకున్నారు. నాకు 100కిచ్చి వాళ్ళకి 200కి అమ్ముతావా? అంటే వాళ్ళు బేరం ఆడలేదు కదమ్మా. బేరం ఆడకపోతే నీకిష్టం వచ్చిన రేట్ చెప్తావా? అయినా మీరేంటండి, అతను ఎంత రేట్ చెప్తే అంత తీసి ఇచ్చేస్తారా? బేరం ఆడకపోతే మన ఆస్తులు అడుగుతారండి వీళ్ళు. అవునులే అమ్మా, నాకున్న కార్లు బంగ్లాలు మీరిచ్చినవేనమ్మా. గుడి ముందు కొట్టు పెట్టుకున్నావు, కళ్ళు పోతాయి. సరేనమ్మా, ఆవిడ దగ్గర కూడా మీలాగే 100 తీసుకుంటానులేమ్మా. అలా రా దారికి. ఆ అమ్మాయి చాలా గమ్మత్తుగా మాట్లాడుతోంది కదా జయంతి. ఏం గమ్మత్తుగా మాట్లాడుతోందండి? గుళ్ళోకొచ్చే గొడవ పెట్టుకుంటుందా? ఆడపిల్లయ్యుండి అంత నోరెందుకు? ఇలాంటి చోట ఖర్చుకు వెనకడతారా ఎవరైనా? ఒక 100 ఎక్కువిస్తే నష్టమేంటట? ఒట్టి పెంకి పిల్లలా ఉంది. పావని సౌమ్యురాలు కాబట్టి నీకు ఆడపిల్లలు ఎలా ఉన్నారో తెలియట్లేదు. ఈ కాలంలో ఆడపిల్లలు ఇలాగే ఉంటారు జయంతి. డబ్బు దగ్గర పొదుపు అదుపు ఉండాలి. దాన్ని పొదుపు అనరు, పిసినర్తనం అంటారు. నీకు అలా అనిపించిందా? సరే, నీకు అలాంటి కోళ్ళొస్తే నువ్వేం చేస్తావు? అలాంటి దాన్ని ససేమిరా నా కోడల్ని చేసుకోను. ఒకవేళ తనే వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? సత్యం, తనే నీ కోడలు.